మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. కన్యా రాశి వారికి 2026 జనవరి టు డిసెంబర్ తప్పకుండా మీరు ఇల్లు కొనవచ్చు. తప్పకుండా మీకు సంతాన యోగం, అద్భుతంగా వైవాహిక జీవన ఆనందం, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటే అవకాశం కూడా ఉంది. మరి ప్రారంభంలో ఎలా ఉందండి? మీకు ఏప్రిల్ వరకు బాలేదు మీన్స్ యావరేజ్. అంటే ఏం చేయాలి? ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, అవతల వాళ్ళకి డబ్బు ఇచ్చి పుచ్చుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు, అందరినీ అతిగా నమ్మకూడదు. ఈ విషయాలు, ఈ టైం టేబుల్, ఈ క్రమశిక్షణ పాటిస్తే అద్భుతం. విద్యార్థులు సమయపాలన పాటిస్తే రేపు రాబోయేటువంటి పరీక్షలు ఉంటాయిగా, అకాడమిక్ పరీక్షలు, వాటిల్లో మంచి విజయం సాధించే అవకాశం. కోర్స్ ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. ఈ రాశి వాళ్ళు పరీక్షల్లో ఫెయిల్ అవ్వరు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలో విజయం కూడా దక్కుతుంది. బట్ కాకపోతే యువర్ ఎక్స్పెక్టేషన్ జిఆర్ఈలో 1400 1500 అయితే మీకు వచ్చేది 1150 1130. పర్వాలేదు, సీట్ వస్తుంది. అలాగే మీకు ఇంకేదైనా ఐఎల్స్ లాంటి వాటిల్లో కనుక స్కోర్ రావాలంటే 8.5 9 బ్యాండ్కి 7 పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఎక్కువ కష్టపడితే 7.5 8 పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుందిగా. అలాంటి ప్రయత్నం చేయండి. అంటే సమయపాలన, అధిక శ్రద్ధ, ఏకాగ్రత ఉంటే మంచి లాభాలు ఉన్నాయి. నెగిటివ్ లేదు కాబట్టి మంచిదే. శుభయోగం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపారపరంగా అనుకూలవంతమైన శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారులకి క్రీడాగలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయము, కుటుంబపరమైన అభివృద్ధి, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు. తప్పకుండా అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనందాది, శుభకర సంతాన ఆనంద యోగం, ఐశ్వర్యం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల తప్పకుండా ధనప్రాప్తి ఉంటుంది. అప్పుల బాధ నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం మీకు రేపు ఉగాది నుంచి గ్యారంటీగా ఉంది. ఉగాది తర్వాత మీరు ఇల్లు కొనడం ఖాయం. ఉగాది తర్వాత మీకు వివాహ యోగం, సంతాన యోగం, విదేశీయానం, తప్పకుండా వీసా సౌలభ్యం. ఈ సంవత్సరంలో వీసాను పొందగలరు. తప్పకుండా అనుకూలత, విదేశీయానం ఉంటుంది. బంధుమిత్రులతో అనుకూలత ఉంటుంది. ఆనందకరమైనటువంటి సంపద ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో మంచి వేలుకోలు, మంచి భాగస్వామి వ్యాపారంతో అనుకూలత, కుటుంబ సభ్యులకు సహకారం, షేర్ మార్కెట్లో మంచి ధనప్రాప్తి, అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం, శత్రునాశనం, రుణ విమోచనం. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి ఇలాంటి కలిసి వచ్చే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. తప్పకుండా ప్రయాణంలో కానీ, వ్యక్తిత్వ వికాసంలో కానీ మంచి అనుకూలత, విద్యాలాభం, జరిగిన పొరపాటు సర్దిద్దుకునేటువంటి అవకాశం, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉగాది తర్వాత మీకు అద్భుతమైనటువంటి ప్రశాంతత, ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఫార్మా, సిమెంట్ లాంటి వ్యాపారంలో కూడా మంచి కలిసి వచ్చే అవకాశాలు, మిత్రుల వల్ల విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్య ఆనంద ప్రాప్తి పొందాలని కోరుకుంటున్నాను. అయితే మరి ఉగాది వరకు ఏం చేయాలి? పరిహారాలు ఏం కావాలి మనకి? తప్పకుండా దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, భగవద్గీతలో 9 నుంచి 18 అధ్యాయాలు తప్పకుండా చదవండి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. మంచి మంచి అవకాశాలు అందుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా జన వశీకరణ శక్తి బాగా ఉంటుంది. అలాగే జన్మ జాతకాన్ని ఒకసారి చూపించుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనా రాశి వారికి ఆనంద యోగాల పరంపర కొనసాగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.